సంథింగ్ ఏదో జరిగింది. ఈ పోలీస్ ఆయన వచ్చి సడన్ గా ముసలాయిని తీసుకెళ్తున్నాడు. రోజుకి 14 ట్రైన్లు అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే అండ్ అలాగే ఇక్కడతో ఎండ్ అయితే. అమ్మో సిగ్నల్ ఇచ్చారు గ్రీన్. వీళ్ళు ఇంకా ఎక్కట్లేదు. మొత్తం చాలా పెద్ద టర్నింగ్ లాగా ఉంది. ఇందాక నుంచి కొడతానే ఉంది. గైస్, నా ట్రావెల్ బుకింగ్స్ కి నేను యూజ్ చేసేది ఇప్పుడు వీగో యాప్ అండి. వీగో అనేది గ్లోబల్ ట్రావెల్ బ్రాండ్. అలాగే వీగో సర్వీసెస్ చాలా లాంగ్వేజెస్ లో అయితే ఉన్నాయి. మనం ఫ్లైట్స్ కానీ హోటల్స్ కానీ సర్చ్ చేస్తున్నప్పుడు వీగో ఏం చేస్తుందంటే హండ్రెడ్స్ ఆఫ్ వెబ్సైట్స్ ని సర్చ్ చేసి చీపెస్ట్ ఫేర్ ఉన్నది చూపిస్తుంది. వీగోలో చాలా ఎగ్జైటింగ్ ఫీచర్స్ ఉన్నాయండి. చాలా ఫన్ యాక్టివిటీస్ తో పాటు ఐఆర్సిటిసి ట్రైన్ బుకింగ్స్ కూడా మనం చేసుకోవచ్చు. వీగో అనేది వరల్డ్స్ ఫాస్టెస్ట్ లోడింగ్ ట్రావెల్ యాప్ అండి. ఈ లో కనెక్టివిటీ ఉన్న ఏరియా బుకింగ్స్ లోను లాస్ట్ మినిట్ బుకింగ్స్ లో చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుందండి వీగో యాప్. ఒకవేళ మీరు వీగో యాప్ని ఆల్రెడీ యూజ్ చేస్తుంటే అప్డేట్ అయితే చేయండి. వీగో యాప్ డౌన్లోడ్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. తప్పకుండా వెళ్ళి డౌన్లోడ్ చేసి యూజ్ చేయడం స్టార్ట్ చేయండి గైస్. హలో గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ని. మరో కొత్త వీడియో అయితే మీ ముందుకు వచ్చాను. రైట్ నౌ నేను తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాను. ద బిజియెస్ట్ రైల్వే స్టేషన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండి. వన్ ఆఫ్ ద, నాకు తెలిసి చాలా మంది అయితే ఈ తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి మినిమం ఒక ప్రయాణాన్ని అయితే చేసి ఉంటారండి. సో తిరుపతి రైల్వే స్టేషన్ లోపలికి ఎంట్రీ అన్నమాట. గేట్ నెంబర్ 1 and 2. తిరుపతి రైల్వే స్టేషన్ కి ఎదురుగానే విష్ణు నివాసం అని ఉంటుంది. అందులో మనకి రూమ్స్ అవి ఉంటాయి. అండ్ అలాగే తిరుపతి రైల్వే స్టేషన్ కి ఆపోజిట్ అన్ని హోటల్స్ ఉంటాయి అనమాట. మనకి ఏదైనా ఫుడ్ కావాలంటే అక్కడి నుంచి పార్సిల్స్ అవి తీసుకోవచ్చు మనం. గైస్, లోపలికి అయితే వెళ్ళిపోతాం. ఈ రోజు అయితే ఒక ట్రైన్ జర్నీ చేయబోతున్నాను. ట్రైన్ జర్నీ అంటే మీకు తెలిసిందే కదండి ఎలాంటిదో. మనం ఎక్కామంటే ఏదో ఒక మ్యాటర్ ఉంటుంది కదా. సో లోపలికి వెళ్ళాక మిగతా విశేషాలు మాట్లాడుకుంటాం. వెల్కమ్ టు తిరుపతి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1. ఎప్పుడు కూడా నిత్యం జనాలతో కలకల్లాడిపోద్దండి మన తిరుపతి రైల్వే స్టేషన్. అండ్ గైస్, నేనైతే ఈ రోజు ఒక జర్నీ చేయబోతున్నానని చెప్పాను కదా. నేను వెళ్ళబోయే ట్రైన్ నెంబర్ వచ్చి ఏంటో తెలుసా? 16054 అండి. యాక్చువల్గా ఈ ట్రైన్కి ఒక స్పెషాలిటీ ఉంది. అదేంటో చెప్తాను చూడండి. సో ఈ ట్రైన్ ఏంటంటే తిరుపతి నుంచి ఎంజీఆర్ సెంట్రల్కి వెళ్తుంది అనమాట. ర్యాక్ షేర్ అయితే అవుతుంది. సప్తగిరి ఎక్స్ప్రెస్ అండ్ అలాగే తిరుపతి ఎక్స్ప్రెస్. నేను ఇప్పుడు ఎక్కేది ఏంటంటే తిరుపతి ఎక్స్ప్రెస్. అండ్ ఈ రోజు కూడా నేను వెళ్ళేది చెన్నై సెంట్రల్కి అయితే వెళ్తున్నాను. సో ఈ రూట్లో మనం ఎప్పుడూ ట్రావెల్ చేయలేదు కదా, తిరుపతి టు చెన్నై సెంట్రల్. సో అందుకే ఈ ట్రైన్ అయితే ఎక్కుతున్నాను. అదొక రీజన్ అయితే ఇంకొక రీజన్ కూడా ఉంది ఈ ట్రైన్ ఎందుకు ఎక్కుతున్నాను అనే దానికి. ఈ ట్రైన్ కి అయితే మనకి జనరల్ బోగీలు ఉంటాయి, సెకండ్ క్లాస్ సీటింగ్ రిజర్వేషన్ కోచ్ ఉంటుంది అండ్ అలాగే ఏసీ చైర్ కార్ కోచ్ కూడా ఉంటుంది. నేనైతే ఏసీ చైర్ కార్ చేయించుకున్నాను. ఫస్ట్ అయితే నేను నా కోచ్ దగ్గరికి వెళ్ళిపోతా. ఇప్పుడు టైం అయితే చూడండి 5 నిమిషాలు తక్కువ 10 అయితే అవ్వబోతుంది కదా. మన ట్రైన్ అయితే తిరుపతి నుంచి 10:10కి అయితే బయలుదేరుతుంది. తిరుపతి నుంచి చెన్నై సెంట్రల్ వెళ్ళాలంటే చాలా ట్రైన్స్ అయితే ఉన్నాయి. కాకపోతే సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు, ఐ మీన్ చెన్నై నుంచి తిరుపతి రావడానికి కానీ తిరుపతి నుంచి చెన్నై రావడానికి కానీ 3 ట్రైన్లు అయితే ఉన్నాయి. ఒకటి గరుడాద్రి ఎక్స్ప్రెస్, 2 సప్తగిరి ఎక్స్ప్రెస్, 3వది తిరుపతి ఎక్స్ప్రెస్. గరుడాద్రి ఎక్స్ప్రెస్ పొద్దున్న ఉంటుంది, సప్తగిరి ఎక్స్ప్రెస్ వచ్చి సాయంత్రం ఉంటుంది, ఈ తిరుపతి ఎక్స్ప్రెస్ వచ్చి ఉదయం 10 గంటలకు అయితే ఉంటుంది అనమాట. ఏది తిరుపతి నుంచి మనకి చెన్నై సెంట్రల్ వెళ్ళడానికి. సో గైస్, నేను నా కోచ్ దగ్గరికి అయితే వచ్చాను, C1. సో దానికన్నా ముందు మనం ఒకసారి వెళ్ళి లోకోని చూసి వచ్చేద్దాం. చాలా అంటే చాలా రోజులు అయిపోయింది కదా మనం లోకోని చూసి, ఐ మీన్ లోకో దర్శనాలు చేసుకుని. ఏ లోకోమోటివ్ పుల్ చేస్తుందో చూద్దాం ఒకసారి వెళ్ళి. ఇది సప్తగిరి ఎక్స్ప్రెస్ కాదండి, మనం ఎక్కబోయేది తిరుపతి ఎక్స్ప్రెస్. మనల్ని పుల్ చేయబోయే లోకోమోటివ్ అన్నమాట. VAP4 అర్కోణం 22902 మనల్ని పుల్ చేయబోయే లోకోమోటివ్ ఫ్రంట్ వ్యూ అన్నమాట. ఇది లోకో నది చూసాను నేను మళ్ళీ నా కోచ్ దగ్గరికి అయితే వచ్చాను. C135 అన్నమాట నా సీట్ నెంబర్. సో అక్కడికి అయితే వెళ్ళిపోతాను. డోర్ అయితే ఓపెన్ డోర్. అమ్మ చాలా నీట్ గా ఉంది కోచ్. 35 సీట్. సో విండో సైడ్ అనమాట. నా లగేజ్ అయితే ఇక్కడ పెట్టాను. సీట్ బ్యాగ్ అయితే పైన పెట్టా. కోచ్ అయితే మటుకు చాలా నీట్ గా ఉంది. మన సైడ్ అయితే ఇటువంటి కోచ్లు ఉండవు. నేనైతే నా సీట్ లో కాకుండా వేరే సీట్ లో అయితే కూర్చున్నాను ప్రస్తుతానికి. లగేజ్ అది అక్కడ పెట్టేశాను. బట్ సీట్ కంఫర్ట్ అయితే మటుకు అదిరిపోయింది. మెయిన్ గా తిరుపతి నుంచి చెన్నై సెంట్రల్ వెళ్ళడానికి ఈ ట్రైన్ ని ఎందుకు నేను ఆఫ్ చేసుకున్నానంటే చాలా తక్కువ టైంలో అయితే మనల్ని చెన్నై సెంట్రల్ కి తీసుకెళ్ళిపోతుంది. అటు గరుడాద్రి కానీ ఇటు సప్తగిరి ఎక్స్ప్రెస్ కానీ 2 4 hours చేంజ్ టైం పడుతుంది అనమాట. కానీ ఈ తిరుపతి ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో 3 hours 25 minutes అయితే మనల్ని తిరుపతి నుంచి చెన్నై సెంట్రల్కి తీసుకెళ్ళిపోతుంది. టైం అయితే చూడండి ఎగ్జాక్ట్లీ 10:10 అయితే అయింది. మనం తిరుపతి నుంచి అయితే బయలుదేరిపోయాం. బాయ్ తిరుపతి, వెరీ సూన్ అయితే మళ్ళీ కలుద్దాం. ట్రైన్ డైరెక్షన్ అయితే రివర్స్ లో వెళ్తుంది. నేను ఇందాక లోకో చూపించాను చూడండి. మోస్ట్ క్రౌడెడ్ రైల్వే స్టేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి మోస్ట్ క్రౌడెడ్ రైల్వే స్టేషన్ ఆఫ్ తమిళనాడుకి అయితే వెళ్ళిపోతున్నాం. సో స్టేషన్ బయటకు అయితే వచ్చింది మన ట్రైన్.
ఇక్కడ నుంచి బయలుదేరాక మన ట్రైన్ నెక్స్ట్ ఆగేది రేణిగుంట జంక్షన్లో. ఆ జంక్షన్లోనే మన డైవర్షన్ అయితే జరుగుద్ది అనమాట చెన్నై రూట్లోకి. రేణిగుంట జంక్షన్ వరకు అయితే ఇటు వెళ్తుంది కదా, రేణిగుంట జంక్షన్ నుంచి చెన్నై సెంట్రల్కి ఇటు సైడ్ అయితే వెళ్తుంది. ఇందాక చూసిన లోకో మనం కరెక్టే, అది ఇటు సైడ్ పుల్ చేసే లోకో అనమాట. రేణిగుంట జంక్షన్లో టైం కిల్ అవ్వకుండా లోకో రివర్సల్ అయితే ఇక్కడే చేసి ఇక్కడి నుంచే లోకోని ట్రైన్కి అటాచ్ చేసి పంపించేస్తున్నారు. అది మ్యాటర్. సోర్స్ స్టేషన్ అయిన తిరుపతి నుంచి డెస్టినేషన్ స్టేషన్ అయిన ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ వరకు టోటల్ ఈ ట్రైన్ వచ్చి టోటల్ 9 రైల్వే స్టేషన్లు ఈ ట్రైన్ అయితే టచ్ చేస్తుంది. సోర్స్ అండ్ డెస్టినేషన్ స్టేషన్స్ తీసేస్తే 7 స్టాప్స్ అయితే ఉంటాయి అనమాట ఈ ట్రైన్కి. తిరుపతి అవుటర్ అనమాట. అది ఏ ట్రైనో తెలుసా? మీలో ఎంతమందికి అది ఏ ట్రైనో తెలిస్తే కామెంట్ అయితే చేయండి. మన ట్రైన్ అయితే ఒక టర్నింగ్ కొడుతుంది, ముందొక లోకో అండ్ అలాగే బ్యాక్ సైడ్ కూడా చూడండి ఇంకొక లోకో. చాలా పెద్ద టర్నింగ్ లాగా ఉంది, ఇందాక నుంచి కొడతానే ఉంది. రేణిగుంట రైల్వే గేట్. వెల్కమ్ టు రేణిగుంట జంక్షన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1. సో ఇదిగోండి ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే వచ్చేసాం మనం. రేణిగుంటలో అఫీషియల్ స్టాప్ వచ్చి ఈ ట్రైన్కి 5 నిమిషాలు ఉంటుంది. రేణిగుంట రైల్వే స్టేషన్కి మొత్తం 5 ప్లాట్ఫామ్లు అయితే ఉంటాయండి. రోజుకి 210 ట్రైన్లు అయితే రేణిగుంట రైల్వే స్టేషన్ జంక్షన్ అయితే టచ్ చేసుకుంటూ వెళ్తాయి, హాల్ట్ అవి వెళ్తాయి. అండ్ అలాగే 2 ట్రైన్లు అయితే రేణిగుంట జంక్షన్ నుంచి ఆరిజినేట్ అవుతాయి అండ్ అలాగే టర్మినేషన్ కూడా అవుతుంది అనమాట. అంటే ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడే ఎండ్ అయిపోతాయి. టైం అయితే చూస్తున్నారు కండి, 10:32 అయితే అయ్యింది. 10:25కి అయితే రావాలి, 7 మినిట్స్ లేట్గా అయితే వచ్చింది. ఇప్పుడు దాకా మనం ఇలా వచ్చాం, ఇప్పుడు ఇలా వెళ్తాం. రేణిగుంట దాటాక మన ట్రైన్ ఎక్కడ ఆగుద్దో తెలుసా? పుత్తూరులో అయితే ఆగుద్ది. నా లైఫ్లో కాస్ట్లీయెస్ట్ సమోసా అండి ఇది. 230 రూపాయలు అంట. రేణిగుంట జంక్షన్లో ఇప్పుడే తీసుకున్నా. రేణిగుంట జంక్షన్లో ప్లాట్ఫామ్ నెంబర్ 3 పైకి అయితే ఒక ట్రైన్ వచ్చింది. ఏ ట్రైన్ అంటే ట్రివాండ్రం న్యూఢిల్లీ నుంచి వచ్చింది. ఇప్పుడు ట్రివాండ్రం అయితే వెళ్ళబోతుంది ఆ ట్రైన్. నాకు తెలిసి కేకే ఎక్స్ప్రెస్ అనుకుంటున్నాను నేను. ఏమైందో తెలియదు కానీ 5 నిమిషాలు ఆగాలి. అసలే ట్రైన్ లేట్గా వచ్చింది రేణిగుంట జంక్షన్కి. బట్ 10:41 అయితే అయింది, ఇంకా మా ట్రైన్ అయితే కదలలేదు. మేబీ ఏదైనా సిగ్నల్ ఇష్యూ అనుకుంటా. సో ఆ ట్రైన్ని పంపించాక మా ట్రైన్ ఏదైనా పంపిస్తారు అనుకుంటున్నాను, ఎందుకంటే అది సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కదా. ఎస్, నేను ఎక్స్పెక్ట్ చేసింది కరెక్టే. ఆ ట్రైన్ వెళ్ళిపోయాక మన ట్రైన్ అయితే వదులుతారు. ఇక్కడ క్రాసింగ్ పడింది ఈరోజు. సో గైస్, ఆ ట్రైన్ అయితే వెళ్ళిపోయింది, మనకైతే సిగ్నల్ క్లియర్ అయిపోయింది. మనమైతే రేణిగుంట జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయాం. సో 22 మినిట్స్ లేట్గా అయితే రేణిగుంట జంక్షన్ నుంచి బయలుదేరింది మన ట్రైన్. రేణిగుంట జంక్షన్ రైల్వే స్టేషన్ చూడటానికి అయితే చాలా చాలా బాగుంది అండ్ అలాగే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు. గైస్, ఇక్కడైతే జంక్షన్ ఒకటి మెయిన్ జంక్షన్ ఉంటుంది, ఎందుకంటే మనం ఇప్పుడు చెన్నై సైడ్ వెళ్ళబోతున్నాం కదా. ఇందాక తిరుపతి నుంచి రేణిగుంట జంక్షన్కి వచ్చింది ఒక రూట్ అయితే, ఇప్పుడు చెన్నై వెళ్ళబోయేది వేరే రూట్. లోకో రివర్సల్ కూడా అయిపోయిందని చెప్తాను, ఎందుకంటే డైరెక్షన్ చేంజ్ అయిపోయింది కదా. సో ఆ రూట్ అయితే చూస్తున్నారు కదా, ఆ రూట్ నుంచే మనం వచ్చాం. తిరుపతి బెంగళూరు అయితే అటు సైడ్ వెళ్తున్నాం. సో జంక్షన్లో డైవర్షన్ అయితే తీసుకుని ఇటు సైడ్ అయితే వెళ్ళిపోతుంది మన ట్రైన్. గూడూరు జంక్షన్ ఒకటి, రేణిగుంట జంక్షన్ ఒకటి చాలా కీ రోల్స్ ప్లే చేస్తాయండి మన ఆంధ్రప్రదేశ్లో. రేణిగుంట దాటాక మన ట్రైన్ క్రూజింగ్ స్పీడ్ అయితే ప్రస్తుతం ఎలా ఉంది? రేణిగుంట టు పుత్తూరు. మన ట్రైన్ అయితే పుత్తూరుకు అయితే వచ్చింది. వెల్కమ్ టు పుత్తూర్. ప్లాట్ఫామ్ నెంబర్ 3 పుత్తూర్. అమ్మో, క్రౌడ్ బాగా ఫుల్ అవుతుంది అసలు. ప్లాట్ఫామ్ నెంబర్ 3 పుత్తూర్ రైల్వే స్టేషన్. సో పుత్తూరులో అఫీషియల్గా మన ట్రైన్ స్టాప్ వచ్చి 2 మినిట్స్. సో గైస్, పుత్తూరు నుంచి ఎంతమంది వీడియో చూస్తున్నారో డెఫినెట్లీ కింద అయితే కామెంట్స్ చేసి నాకు చెప్పండి. పుత్తూరు నుంచి మన ట్రైన్ బయలుదేరాక నెక్స్ట్ స్టాప్ ఎక్కడో తెలుసా అండి? ఏకాంబరకుప్పం. పుత్తూరు నుంచి మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. బ్యూటిఫుల్ కొండలు అయితే వచ్చాయి. గైస్, పుత్తూరు అంటే తెలుసు కదా, ఇరిగిన కాళ్ళు చేతులకు కట్లేస్తారు, చాలా చాలా ఫేమస్. మన ట్రైన్ అయితే ఏకాంబరకుప్పానికి అయితే వచ్చింది. ఇక్కడ అఫీషియల్ స్టాప్ వచ్చి 2 మినిట్సే. ఇదేనండి ప్లాట్ఫామ్. అండ్ ఇంకొక విషయం తెలుసా, ఆంధ్రప్రదేశ్కి ఇదే లాస్ట్ స్టాప్ మన ట్రైన్కి. ఇక్కడి నుంచి తర్వాత మన ట్రైన్ అయితే తమిళనాడు ఎంటర్ అయిపోద్ది. తమిళనాడు ఎంటర్ అయ్యాక
ఫస్ట్ రైల్వే స్టేషన్ ఏంటో తెలుసా? తిరుత్తని. మన ట్రైన్కి అయితే సిగ్నల్ వచ్చింది. ఏకాంబర కుప్పం నుంచి అయితే బయలుదేరిపోయింది మన ట్రైన్. చాలా అంటే చాలా చిన్న రైల్వే స్టేషన్ అండి. ఏకాంబర కుప్పం. హార్డ్లీ తిరుపతి నుంచి ఇప్పుడు దాకా అయితే ఒక 48 కిలోమీటర్లు ప్రయాణం చేసాం మనం. సో గైస్, మనం అయితే ఇప్పుడు నగరి స్టేషన్ ని స్కిప్ చేస్తున్నాం. ఈ ట్రైన్కి అయితే నగరి స్టేషన్లో స్టాప్ లేదు. బాయ్ బాయ్ నగరి. వెల్కమ్ టు తమిళనాడు. ఆంధ్రప్రదేశ్ నుంచి మనం అయితే తమిళనాడుకి ఎంటర్ అయిపోయాం. మన ట్రైన్ అయితే తిరుత్తని రైల్వే స్టేషన్కి వచ్చింది. అండ్ తిరుత్తని అంటే తెలుసు కదండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి ఉంటుంది, చాలా చాలా ఫేమస్. ఇక్కడ అఫీషియల్ స్టాప్ వచ్చి 2 minutes. అండ్ గైస్, ఇంకొక విషయం చెప్పిన మీకు, తిరుత్తని ఏదైతే ఊరుందో తిరుపతికి అయితే చాలా చాలా దగ్గర. అప్రాక్సిమేట్గా ఒక 65 kilometers అయితే ఉంటుంది. అండ్ తిరుపతి వచ్చిన వాళ్ళు ఇంకేమైనా గుళ్ళకి వెళ్దాం అనుకుంటే మటుకు తిరుత్తని అయితే నేను సజెస్ట్ చేస్తాను. అమ్మో, ఇక్కడ కూడా క్రౌడ్ బాగా పుల్ అవుతున్నారు అసలు. ప్లాట్ఫామ్ నెంబర్ 3 తిరుత్తని. అమ్మో అమ్మో, ఫుల్ క్రౌడ్ అసలు. బాబోయ్, ఎంత క్రౌడ్ అంటే అంత క్రౌడ్. ఆఫీషియల్ స్టాప్ వచ్చి 2 minutes అని చెప్పాను కదా. అమ్మో, సిగ్నల్ ఇచ్చారు గ్రీన్. వీళ్ళు ఇంకా ఎక్కట్లేదు మొత్తం. తిరుత్తని నుంచి మన ట్రైన్ బయలుదేరాక నెక్స్ట్ ఎక్కడ ఆగుద్దంటే ఆర్కోణం. ఆర్కోణం కూడా చాలా చాలా పెద్ద జంక్షన్ అండి. అండ్ చాలా లోకోమోటివ్ పైన మనమైతే ఆర్కోణం అని రాసి ఉంటుంది. తిరుత్తని నుంచి మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. టకా 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 కొట్టి పడేస్తున్నాడు అసలు. ఆర్కోణం గురించి చెప్తున్నాను కదండి, అదేనండి. చాలా లోకోమోటివ్ పైన అయితే మనం ఆర్కోణం అని రాసి ఉంటుంది చూస్తాం. మన ఆంధ్రప్రదేశ్లో అయితే కాజీపేట ఒకటి, లాలాగూడ ఒకటి, అండ్ అలాగే నెక్స్ట్ మన విజయవాడ ఒకటి చూస్తాం కదా. అలాగే ఇక్కడ ఆర్కోణం అని చూస్తాం. బాయ్ బాయ్ తిరుత్తని. ఆల్మోస్ట్ ఆర్కోణం రీచ్ అయిపోయాం. బట్ ఏమైందో తెలీదు, గత 5 నిమిషాల నుంచి అయితే స్లోగా అయితే తీసుకెళ్తున్నాడు. మేబీ ఏదైనా సిగ్నల్ ఇష్యూ అనుకుంటా. చాలా అంటే చాలా స్లోగా వెళ్తుంది బండి, చూస్తున్నారు కదా. ఆర్కోణం నార్త్ క్యాబిన్ అయితే క్రాస్ చేస్తున్నాం మనం. ఇది వాడలేదు అనుకుంటే, అబాండెంట్ అయిపోయింది. ఆర్కోణం పెద్ద జంక్షన్ అని చెప్పాను చూడండి. మనం ఇటు సైడ్ నుంచి వచ్చాం, అటు సైడ్ జంక్షన్ ఉంది. అండ్ స్టేషన్ లోపలికి అయితే వెళ్ళిపోతుంది మన ట్రైన్. అక్కడ ఏదో డిఎంయూ అయితే రెడీగా ఉంది. సారీ, డిఎంయూ కాదు, ఇవన్నీ లోకల్ ట్రైన్స్. చెన్నై నుంచి వచ్చే లోకల్ ట్రైన్స్ ఇవన్నీ. ఈ లోకల్ ట్రైన్ వచ్చి తిరుత్తని వెళ్తుంది. వెల్కమ్ టు ఆర్కోణం జంక్షన్. అటు సైడ్ ప్లాట్ఫామ్ వచ్చింది కానీ ఇంకా ఇటు సైడ్ ప్లాట్ఫామ్ అది రాలేదు. ఇంకా లోపలికి తీసుకెళ్తా ఉంది ట్రైన్. అచ్చా, ఎదురుగుండా కనిపిస్తున్నాయి చూడండి. ఈ ప్లాట్ఫామ్లన్నీ కూడా నాకు తెలిసి లోకల్ ట్రైన్స్ గురించి అనమాట. మన రైల్వే స్టేషన్ అక్కడ ఉంది. వెల్కమ్ టు ఆర్కోణం. ఆర్కోణం రైల్వే స్టేషన్కి మొత్తం 8 ప్లాట్ఫామ్లు ఉన్నాయండి. అండ్ అలాగే ఇక్కడికి రోజుకి, అలాగే ఆర్కోణం రైల్వే స్టేషన్లో రోజుకి 119 ట్రైన్లు అయితే హాల్ట్ అయితే. ఇక్కడ కూడా క్రౌడ్ బాగానే పుల్ అవుతుంది. అండ్ రోజుకి 14 ట్రైన్లు అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే, అండ్ అలాగే ఇక్కడితో ఎండ్ అయితే
ఆరిజినేట్ అయ్యి ఇక్కడే టర్మినేషన్ అయితే అవుతుంది అనమాట. ప్లాట్ఫామ్ నెంబర్ 5కి అయితే మన ట్రైన్ వచ్చింది. అప్రాక్సిమేట్గా ఇక్కడ దాకా అయితే తిరుపతి నుంచి మనం ఒక 78 నుంచి 80 కిలోమీటర్లు అయితే కవర్ చేసాం. ఇంకొక 60 కిలోమీటర్లు వేసుకోండి అప్రాక్సిమేట్గా చెన్నై ఇక్కడి నుంచి. ఇక్కడ అఫీషియల్ స్టాప్ వచ్చి 2 మినిట్స్లో అయితే బయలుదేరిపోద్ది మన ట్రైన్. చాలా అంటే చాలా ముందుకు తీసుకొచ్చాడు మన ట్రైన్ని. సంథింగ్ ఏదో జరిగింది. ఈ పోలీస్ ఆయన వచ్చి సడన్గా ముసలాయిని తీసుకెళ్తున్నాడు. ఆర్కోణం జంక్షన్ నుంచి స్టార్ట్ అయ్యాక నెక్స్ట్ మన ట్రైన్ ఆగేది ఎక్కడంటే తిరువల్లూర్. ప్రస్తుతం టైం అయితే 12:15 అవుతుంది. మేబీ ఏదైనా ట్రైన్ గురించి క్రాసింగ్ ఆపినట్టున్నారు మన ట్రైన్. లేదు ఆర్కోణం నుంచి అయితే బయలుదేరిపోయింది మన ట్రైన్. బాయ్ ఆర్కోణం జంక్షన్. ఇప్పుడే మన ట్రైన్ అయితే పెరంబూర్ స్టేషన్కి వచ్చింది. సో పెరంబూర్ స్టేషన్కి వచ్చిందంటే ఆల్రెడీ ఇంకా చెన్నై సెంట్రల్కి చాలా దగ్గరలో ఉన్నామని. హార్డ్లీ ఒక 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుందండి అంతే. నేనైతే తిరువల్లూర్ స్టేషన్ అయితే స్కిప్ చేశాను. పెరంబూర్ స్టేషన్లో 2 మినిట్సే స్టాప్ ఉంటుంది అనమాట. మ్యాక్సిమం ఈ ట్రైన్కి అన్నిటి దగ్గర కూడా 2 మినిట్సే స్టాప్. ఓన్లీ రేణిగుంట జంక్షన్లో మటుకు 5 మినిట్స్ అయితే స్టాప్ ఉంటుంది. బేసిన్ బ్రిడ్జ్ దగ్గర అయితే మటుకు ఒక 10 నిమిషాల నుంచి మా ట్రైన్ ఆపేసాడు. సిగ్నల్ క్లియర్ లేదనుకుంటా. ఇక్కడ చెన్నై సెంట్రల్లో ప్లాట్ఫామ్స్ ఏదైనా ఖాళీ లేకపోయినా కూడా ఇలాగ ఆపేస్తారనమాట ముందు స్టేషన్లో. సో గైస్ టైం అయితే చూడండి 1:20 అయితే అయ్యింది కదా. చెన్నై సెంట్రల్కి గివెన్ టైం ప్రకారం మనం 1:40కి అయితే వెళ్ళాలి. ఇంకొక 20 నిమిషాలు అయితే టైం ఉంది గివెన్ టైంకి. మేబీ తొందరగా తీసుకెళ్తాడా ఇంకా కొంచెం లేట్ అవుద్ది అనేది చూద్దాం. ఈ ట్రైన్ గురించి అనుకుంటా క్రాసింగ్ పెట్టారు మమ్మల్ని బేసిన్ బ్రిడ్జ్లో. వెల్కమ్ టు చెన్నై సెంట్రల్ దగ్గరికి అయితే వచ్చాం మనం. మొత్తానికైతే చెన్నై సెంట్రల్కి ఏ టైంకి వచ్చామో చూపిస్తా చూడండి. ఎగ్జాక్ట్ టైం అంటే టైం తీసుకొచ్చాడు 1:40. మన చెన్నై సెంట్రల్కి అయితే వచ్చాం కదా. సో గైస్ నేను ఈ ట్రైన్కి కూడా కరెంట్ రిజర్వేషన్లోనే ట్రైన్ టికెట్ అది తీసుకున్నాను. నాకు 290 రూపాయలు అయితే పడింది, ఇంక్లూడింగ్ ట్యాక్స్ అండ్ ఇన్సూరెన్స్తో. ప్లాట్ఫామ్ నెంబర్ 6 చెన్నై సెంట్రల్కి అయితే తీసుకొచ్చాం. ఓవరాల్ జర్నీ గురించి మాట్లాడుకోవాలంటే ఆన్ డాట్ తీసుకొచ్చేసారు అనమాట. ఒకవేళ మీరు తిరుపతి టు చెన్నై రావాలంటే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రైన్, ఆల్రెడీ చెప్పాను మీకు. అండ్ గైస్ ఈ వ్లాగ్ని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ ఎలా కనిపించిందో కామెంట్స్లో చెప్పండి. ఈ వ్లాగ్ నచ్చితే మటుకు కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ వ్లాగ్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ చెన్నై సెంట్రల్.